ఐలపాక శ్రీనివాస్ ఈ పేరు వింటే గ్రామీణ ప్రాంతంలో చదివిన సాధారణ కామర్స్ నిరుద్యోగులకి మల్టీనేషనల్ కంపెనీస్లో అకౌంటింగ్ జాబ్ సంపాదించడంలో ప్రత్యేకమైన భూమికని పోషించిన హబ్సిగూడ చౌరస్తాలోని జేఐపీటీ ఇన్స్టిట్యూట్ గుర్తుకు వస్తుంది. ఈ పేరు వింటే కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపిన ద కెరియర్ గైడ్ ఫర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్, ద గైడ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ అకౌంటింగ్ బేసిక్స్ అనే బుక్స్ గుర్తుకు వస్తాయి. ఐలపాక శ్రీనివాస్ ఈ పేరు వింటే జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని తన ప్రజలకు, బడులకు, గుడులకు మరియు స్నేహితులకు చేసిన ఆర్థిక సహాయం గుర్తుకు వస్తుంది. శ్రీనివాస్ గారు ఒక స్నేహశీలి, మృదు స్వభావి, నిగర్వి, హాస్యచతురుడు, విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాత, సామాన్య విద్యార్థుల్లో సైతం అసామాన్య ప్రతిభ కలదంటూ నిరూపించిన ఒక జీవధార. శ్రీనివాస్ గారి జీవితాన్ని చూసినట్టయితే ఉండడానికి సైతం సొంత గూడు లేని నిరుపేద కుటుంబం, దినసరి మరియు వలస కూలీలైన శ్రీ ఐలపాక వెంకటయ్య, శ్రీమతి కొమురమ్మ గారి రెండవ సంతానం అయిన శ్రీనివాస్ గారు వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూరు గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే గవర్నమెంట్ హాస్టల్లో చేరి విద్యాభ్యాసం మొత్తం జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుండే చదువుకుంటూనే కూలీ పని మరియు ఇటుకల పని చేయడం కూడా నేర్చుకున్నారు. 1995-98 సంవత్సరంలో కర్నూలులో ఉన్న సిల్వర్ జూబిలీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ పూర్తి చేశారు. 1998వ సంవత్సరం నుండి 2005వ సంవత్సరం వరకు ప్రైవేట్ కంపెనీస్లో ఉద్యోగం చేస్తూనే గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రిపేర్ అయ్యేవారు. 2006వ సంవత్సరంలో తను తీసుకున్న ఒక్క నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఉద్యోగ వేటలో తను పడిన కష్టం, చేదు అనుభవాలు మరెవ్వరికీ కలగకూడదని 10 మందికి మంచి చేయాలనే దృఢ సంకల్పంతో హైదరాబాద్ నుండి కర్నూలుకి బయలుదేరారు మన శ్రీనివాస్ గారు. అప్పటి సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన శ్రీ నాగరాజు గారు శ్రీనివాస్ గారిని ఆదరించి, ఆశీర్వదించి తన లక్ష్య సాధనకై ప్రోత్సహించారు. బీకామ్ చదివిన నిరుద్యోగులకి మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తూ కర్నూలులో ఉన్న ప్రతి డిగ్రీ కాలేజ్ తిరిగారు మరియు క్లాసెస్ కూడా చెప్పేవారు. శ్రీ శ్రీ నందుల మఠం వీరభద్రయ్య స్వామి గారు అందించిన ఆర్థిక సహాయంతో ద కెరియర్ గైడ్ ఫర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించి కర్నూలులో ఉన్న కామర్స్ విద్యార్థులకి దగ్గరయ్యారు. అనతి కాలంలోనే జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనే శిక్షణ సంస్థని కూడా ప్రారంభించారు. శ్రీనివాస్ గారు ప్రచురించిన పుస్తకాన్ని చదివిన కొందరు విద్యార్థులు కోరడంతో జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ని 2007 జనవరి 1న హైదరాబాద్లోని హబ్సిగూడలోని ఒక పురాతన భవనానికి షిఫ్ట్ చేసి శిక్షణ ప్రారంభించారు. అలా ప్రారంభమైన జూబిలెంట్ సంస్థకి నేటి వరకు బోర్డు లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, వాట్సాప్ మరియు ఫేస్బుక్లలోనూ ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే రన్ అవుతున్న ఏకైక సంస్థ ఒక్క జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. నిజంగా ఇదొక అద్భుతం. తన వద్ద శిక్షణ పొందిన వారి శిష్యులని హైదరాబాదులోనే కాకుండా ఉద్యోగాల కోసం చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, నాగ్పూర్, ఢిల్లీ మరియు దుబాయ్కి పంపించి వారి జీవితాలలో మరియు కుటుంబాలలో వెలుగులు నింపారు. ఉదయం 7 గంటలకి క్లాస్కి వెళ్లిన విద్యార్థులకి సాయంత్రం 5 గంటల వరకు అలసట లేకుండా, బోర్ రాకుండా క్లాస్ చెప్పడంలో శ్రీనివాస్ గారు పేరు ప్రఖ్యాతులుగాంచారు. శ్రీనివాస్ గారు క్లాసులో విసిరే పంచులని, పండించే హాస్యాన్ని విద్యార్థులు తమ జీవిత కాలంలో మరచిపోలేరు. శ్రీనివాస్ గారి ఇన్స్పిరేషన్తో చాలామంది వీరి శిష్యులతో సహా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో బీకామ్ విద్యార్థులకు శిక్షణ కోసం అనేక సంస్థలని స్థాపించారు. మార్కెట్లో లభ్యమయ్యే ఫైనాన్షియల్ అకౌంటింగ్ మెటీరియల్ మరియు రెజ్యూమ్స్లలో 60% వరకు శ్రీనివాస్ గారు ప్రిపేర్ చేసినవి అంటే అతిశయోక్తి కాదు. డియర్ ఫ్రెండ్స్, 2006వ సంవత్సరం నుండి నేటి వరకు బీకామ్ చదివిన నిరుద్యోగుల కోసం, వారి విజయం కోసం, వారికి చక్కని భవిష్యత్తును అందించడం కోసం ఎన్నో అవమానాలను భరించి, విమర్శలను ఎదుర్కొని అలుపెరగని పోరాటం చేస్తున్నారు మన అందరి ఆత్మీయుడు శ్రీనివాస్ గారు. 2005వ సంవత్సరంలో బీకామ్ చదివిన నిరుద్యోగులకి
మల్టీనేషనల్ కంపెనీస్లలో ఉద్యోగం వచ్చే విధంగా సబ్జెక్ట్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ని నేర్పించాలి అనే శ్రీనివాస్ గారి ఆలోచన తనకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా కొన్ని వేల మంది కుటుంబాలకి జీవితాన్ని ఇచ్చింది. అన్ని విజయాలకు, సిరి సంపదలకు మూలం ఒక ఆలోచన మాత్రమే. సంకల్పించడం ద్వారా సామాన్యులు సైతం సంపన్నులు కాగలరు అనే ఎంతో గొప్ప విషయాన్ని రుజువు చేసి 10 మందికి మార్గదర్శకులు అయ్యారు శ్రీ ఐలపాక శ్రీనివాస్ గారు. వారు, వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనమంతా కోరుకుందాం. నేల మీద జారి పట్ట చంద్రుడా, మల్లి జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పట్ట చంద్రుడా, మల్లి జన్మ ఎత్తిన మహాత్ముడా. కామర్సు ఖ్యాతినే విశ్వమంతా చాటిన శ్రీనన్న నీకు వందనం.